పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం గోదావరిఖని ఆర్టీసీ డిపో ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయండి. సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్ పిలుపునిచ్చారు. శ్రామిక భవనం సిఐటియు కార్యాలయంలో సిఐటియు జిల్లా కమిటీ సమావేశం జరిగింది. జిల్లా అధ్యక్షులు వేల్పుల కుమారస్వామి ఈ సమావేశానికి అధ్యక్షత వహించగా, ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్ మాట్లాడుతూ, ఆర్టీసీ కార్మికుల యొక్క ధర్నా కార్యక్రమం పెట్టాం. సిఐటియుగా ఆ డిపోల ముందు ధర్నా కార్యక్రమం చేస్తున్నాం. మరి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరించి ఆర్టీసీలో యూనియన్లే లేకుండా చేసింది, వాళ్ళకు యూనియన్ హక్కులు లేకుండా చేసింది, ఎన్నికలు లేకుండా చేసింది. కనీసం చెప్పుకోవడానికి అవకాశం లేని పరిస్థితుల్లో ఆర్టీసీ కార్మికులు ఉన్నారు. ఈరోజు ఈ మహాలక్ష్మి పథకం తీసుకొని వచ్చిన తర్వాత, ఫ్రీ బస్ చేసిన తర్వాత మరి వేల సంఖ్యలో, లక్షల కోట్ల సంఖ్యలో మహిళా కార్మికుల యొక్క మహిళల యొక్క ప్రయాణాలు కూడా కొనసాగుతూ ఉన్నాయి. ఆర్టీసీ మీద భారం పడింది, సిబ్బంది మీద భారం పడింది. కొత్తగా బస్సులు లేవు, అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి కొత్తగా బస్సులు వేయాలి, అలాగే కొత్తగా రిక్రూట్మెంట్ చేయాలి. ఆర్టీసీలో కండక్టర్, డ్రైవర్ కానీ అలాగే యూనియన్లను కూడా అనుమతించాలి. కాబట్టి ఆర్టీసీలో ప్రజాస్వామిక వాతావరణం ముందుకు తీసుకొని రావాలని చెప్పేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సిఐటి ఆధ్వర్యంలో డిపో కార్యక్రమం, ధర్నా కార్యక్రమాలు ఉన్నాయి. అది కూడా అన్ని డిపోల ముందు జయప్రదం చేయాలని చెప్పే సందర్భంగా మీ యొక్క సమావేశంలో నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. కాబట్టి సిఐటి రాష్ట్ర కమిటీ తరఫున మీకు అందరికీ విజ్ఞప్తి చేసినటువంటి ఈ అన్ని ప్రోగ్రామ్స్లో మీరు పాల్గొనాలని చెప్పేసి కోరుతున్నాం. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి ఏ ముత్యంరావు, జిల్లా ఉపాధ్యక్షులు ఎన్ భిక్షపతి, సహాయ కార్యదర్శులు అంజయ్య, రవీందర్, జ్యోతి పాల్గొన్నారు.